హాయ్, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. మరి ఈరోజు స్పెషల్ ఏంటి? చందమామ లాంటి మోము, మల్లెపువ్వు లాంటి అందం, మెరుపు తీగ లాంటి వయ్యారం, వీటన్నిటికీ మించి అద్భుతమైన అభినయం. మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కాజల్ అగర్వాల్కే సొంతం. అందానికే అసూయ పుట్టించే ఈ అందాల తారకి ఐ డ్రీమ్ విషెస్ హ్యాపీ బర్త్డే. ధీం ధనక ధీం తాగిదనక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తాగిదనక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తాగిదనక ధీం ధనక ధీం ధనక ధీం ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు. పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. కైళలో మెరుపులే, గుండెలో ఉరుములే, పెదవిలో పిడుగులే, నవ్వులో వరదలే, శ్వాసలోన పెను తుఫానే ప్రళయమవుతోందిలా. సౌత్లోనే కాకుండా నార్త్లో కూడా తనదైన మార్క్తో సక్సెస్ రూట్లో దూసుకుపోతున్న ఈ పంచదార బొమ్మ సినిమా ఎంట్రీ 2004 సంవత్సరంలో బాలీవుడ్ మూవీ క్యోं हो गया ना సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాయ్కి ఫ్రెండ్ క్యారెక్టర్తో మొదలైంది. ఇక తెలుగులో కాజల్ ఎంట్రీ తేజ డైరెక్షన్లో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణంతో మొదలైంది. నేను చెప్తాను సార్. హెల్తీగా ఉన్న అట్మాస్ఫియర్ ని డిస్టర్బ్ చేసింది ఇతనే సార్. ఏం చూస్తున్నావు? హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని పిచ్చి వాళ్ళ వచ్చి కొడతావా? సార్, నా మాటే మీకు తిరుగులేని ఎఫ్ఐఆర్. ఇమీడియట్ గా ఇతన్ని అరెస్ట్ చేయండి సార్. విట్నెస్ ఉన్న అరెస్ట్ చేయకపోవడానికి నేనేం ఫిట్నెస్ లేని సిఐని కాదు. పదమ్మ స్టేషన్కి. శబాష్ సునందా, శబాష్. యు గ్రేట్ సునందా. ఓ థాంక్యూ. ఏంటి నువ్వు పెద్ద బెనజర్ బుట్టో అనుకుంటున్నావా? బుట్టో కాదు తట్టో కాదు, సునందా ద పవర్ఫుల్ లేడీ. వాడెవడో పెద్ద గూండా అయింటాడు, అందుకే ఎవరు నోరు మెదపలేదు. నువ్వు అనవసరంగా వాడి జోలికి వెళ్ళావు. అయితే ఏంటి? అయితే ఏంటా, రేపు మాప వాడు బెయిల్ మీద బయటకు వస్తాడు. వస్తే? వాడు మూర్ఖుడు అనుకో, పెద్ద బండరాయి తీసుకొచ్చి తొండను కొట్టినట్టు నీ తల మీద కొట్టి చంపేస్తాడు. అవునా? పెద్ద రౌడీ అనుకో, కత్తి తీసుకొచ్చి కస పుడిచేస్తాడు. నిజంగా? ఇవన్నీ కాదనుకో, వాడు మగాడు కాబట్టి లిప్ టు లిప్ కిస్ అన్న ఇస్తాడు. రోజు టీవీలో పేపర్లో చూడట్లేదు? అరే రే బాత్రూమ్ లో బల్లిని చూసి భయపడేదానివి, నీకెందుకు ఇంత బిల్డప్? అదే నా వీక్నెస్. ఎంత కంట్రోల్ చేసుకున్నా కుదరడం లేదు. అన్యాయం జరిగినట్టు కనిపిస్తే చాలు ఎమోషనల్ అయిపోతాను. ఇప్పుడు చూడు, నా ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడు ఎలాగే? ఆరంభంలో అపజయాలు పలకరించిన మగధీర సినిమాలో మిత్రవిందగా అద్భుతంగా నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది కాజల్ అగర్వాల్. అందం, అభినయం కలబోసిన ఈ అందాల తార తెలుగు కుర్రకారు హృదయాలలో స్వప్న సుందరిగా తిష్ట వేసుకుంది. నిజంగా మదేం విందో లేదు, కలేం కాదే ఇదంతా
సౌత్లో అగ్ర కథానాయకులతో కాజల్ నటించిన పలు చిత్రాలు కనక వర్షం కురిపించాయి. దాంతో ప్రొడ్యూసర్లకి బెస్ట్ చాయిస్గా నిలిచింది కాజల్ అగర్వాల్. యంగ్ హీరోస్ మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలతో సూపర్ హిట్స్ కొట్టింది. సడన్గా గూడన్నారు బామ్మగారు మొక్కు అబద్ధం కదా? అవునండి. మరి మీకు సర్ప్రైజ్ ఇద్దామని. నా లైఫ్ సర్ప్రైజ్ అయిపోయింది. అయ్యో ఐఎమ్ సారీ అండి. అంటే నా ఉద్దేశం అది కాదు. ముందు మీరు డిప్రెస్ అవటం మానేండి, అంతా మంచి జరుగుతుంది. మీరు చాలా మంచివారండి. అసలు మీరు చేస్తున్న హెల్ప్కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదండి. మీరు ఏమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? పర్లేదండి, అడగండి. ఒకవేళ సడన్గా కిషోర్ మీకు ఎదురయ్యాడు అనుకోండి, మీరేం చేస్తారు? చంపేస్తాను. గుడి వచ్చేసింది. మీరు టైంని బాగా నమ్ముతారు కదండి. ఏంటి సడన్గా? ఏం లేదు, ఇప్పుడు నా టైం. ఐఎమ్ రియలీ సారీ మహాలక్ష్మి. ఆ రోజు సరదాగా నేను ఏడిపిద్దామని, నిజం చెప్తాను, ఆ రోజు సాయంత్రం హాస్టల్కి వచ్చాను, కానీ అప్పటికే నువ్వు I'm sorry, Mahalakshmi. Sorry, ma. Sorry, ma. Sorry, ma. Really sorry, Ra. I'm sorry, Mahalakshmi. I'm sorry, ma. Hey, stop crying, Ra. I'm sorry, Ra. I love you. సరిగ్గా గంట టైం ఉంది. గుడి వెనకాల వెయిట్ చేస్తాను, ఎవరు చూడకుండా జాగ్రత్త పడండి. నువ్వు వెళ్ళనయ్యా. వరుస హిట్స్తో సౌత్లో సందడి చేస్తున్న ఈ నార్త్ ఇండియన్ బ్యూటీ 19 జూన్ 1985లో ముంబైలో పుట్టింది. అక్కడే మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉండగానే మోడలింగ్ స్టార్ట్ చేసింది. ఇంకేముంది, అక్కడి నుంచి ఆర్టిస్ట్గా ఆటోమేటిక్గా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. पप्पी दे चुम्मा दे एक पप्पी दे चुम्मा दे मुद्दी वे ఈ చంటోడే పిల్లోడే అల్లాడే एक पप्पी दे चुम्मा दे मुद्दी वे ఈ చంటోడే పిల్లోడే అల్లాడే వినిపించుకోడే మరి అల్లరాడే వదిలుండలేడే సతాయించుతాడే గిరిగిరి గురుగురి దర దర కరగవి జిగి జిగి జిందగి నువ్వా చిలి చిలి చిలిపిగా వదలని వదలని మరి మరి తొందర నీదే love you re shoniye love you re my teri soniye పప్పీ దే చుమ్మా దే ముద్ది వే చంటోడే పిల్లోడే అల్లాడే వినిపించగా హార్ట్ అంతా బ్రైట్ అయింది మూన్ లైట్ లా నీ శ్వాస నా వైపు పయనించగా మనసంతా మెల్ట్ అయింది ఐస్ క్రీములా హసీనా హసీనా मैं तेरा दीवाना हसीना हसीना मैं तेरा दीवाना నీలోనే
సౌత్లో కాజల్ సైన్ చేసిన మొదటి సినిమా భారతీరాజా గారి డైరెక్షన్లో బొమ్మలాటం అనే తమిళ సినిమా. కానీ ఈ సినిమా రిలీజ్ చాలా లేట్ అయింది. ముందుగా తెలుగులో తను నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమా రిలీజ్ అయింది. అలా హీరోయిన్గా కాజల్ కెరియర్ తెలుగు సినిమాలతో మొదలైంది. తెలిసిన మాటే నువ్వంటుంటే మళ్ళీ కొత్తగా వింటున్నా, కలగన్నట్టే నిజమెదురైతే చాలా సంబరపడుతున్నా, చూస్తూ చూస్తూనే నవ్వే మూవ్ అయిపోతున్నా, అరిని ఆలోచిస్తూనే నేనే నువ్వైపోతున్నా, చినుకైనా తడిలేని వాన వాన మనసంతా కురిసేనా ఈ సమయాన, హరివిల్లై కనిపించే నా నీడైనా తను అంతా ఉణికింది ఆనందాన, ఎలే 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 నేనింతగా ఎప్పుడైనా కేరింతలో మునిగానా, ఏం చిత్రమై కదిలించావిలా, ఓ నీ సందడే ఎదలోన వేయింతలై పెరిగేనా, గాల్లో ఇలా కరుగయ్యేంతలా, తెలిసిన మాటే నువ్వంటుంటే మళ్ళీ కొత్తగా వింటున్నా, కలగన్నట్టే నిజమెదురైతే చాలా సంబరపడుతున్నా. 2011లో సూర్య హీరోగా వచ్చిన సింగం సినిమాని బాలీవుడ్లో రీమేక్ చేశారు. అజయ్ దేవగన్ సరసన ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది కాజల్. ఈ సినిమా సూపర్ హిట్. దాంతో సొంతగడ్డ బాలీవుడ్లో కూడా గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా రొంబ బిజీ స్టార్గా ఉన్న కాజల్కి ఇటు నార్త్లో అటు సౌత్లో ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది. వెళ్ళొద్దమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దాం. అమ్మా ఏమో బంగారు, నిద్ర పట్టలేదా? నాకు సరే నిద్ర పట్టలేదురా. ఏమా భయం వేస్తుందా? అయ్యో ఎందుకురా భయం, నేనున్నాగా. నవ్వు వర్తుల్లి, ఇంకో 3-4 గంటల్లో నీ పెళ్ళి అయిపోతుందిరా. నువ్వు వెళ్ళిపోతావు, రాణి కూడా వెళ్ళిపోతుంది, ఇల్లంతా బోసిపోతారా. నేను ఒక్కడిని అయిపోతాను. నాకు చాలా కంగారుగా ఉందిరా, ఏడుపు కూడా వచ్చేస్తుంది. ఓ పని చేద్దాం, దొరబాబులు వచ్చి ఇక్కడే ఉండమంటారు. అప్పుడు నువ్వు కూడా నా దగ్గర ఉండొచ్చు కదా. రావునికి సరూప్ కూడా, రావునికి సరూప్ కూడా. ఇంకో పని చేస్తే నేనే వచ్చి మీ దగ్గర ఉంటాను. బాగుండదేమోరా, ఏంటోరా నాకు చాలా భయం వేసేస్తుంది. అమ్మా ఈ వాళ్ళకి నువ్వు నా దగ్గర పడుకోరా. ఏంట్రా ఏమైంది? నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. ఎందుకు? ఏమైందిరా? ఏమైంది? నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను. మోసం? దొరబాబుకి డాక్టర్గా వచ్చిన కిషోర్ నిజంగా డాక్టర్ కాదు నాన్న. మరి నాకు అతను ముందు సిటీలో తెలుసు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. తను నా కోసమే వచ్చాడు నాన్న.
అన్నాన్ని వదిలే నేను రాను. అంత చెప్పేశాను. ఏం జరిగినా సరే. గ్లామర్తో పాటు అల్టిమేట్ టాలెంట్ ఉన్న ఈ ముద్దుగుమ్మ అటు సౌత్ ఇటు నార్త్లో మరిన్ని సక్సెస్ శిఖరాలు అందుకోవాలని కోరుకుంటూ మరొకసారి కాజల్కి హ్యాపీ బర్త్డే.